ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ ఇది. హైదరాబాద్ నుంచి కొమరవెల్లి మల్లన్న చెంతకు కేవలం 25 రూపాయలకే చేరుకోవచ్చు తెలుసా? ఎలాగంటే కొత్తగా ప్రారంభమైన రైల్వే స్టేషన్ ద్వారా సాధ్యం. కొమరవెల్లిలో నిర్మించిన స్టేషన్ ఖర్చెంత, ఎప్పుడు ఈ ట్రైన్ అందుబాటులో వస్తుంది, ఇలాంటి వివరాల కోసం ఈ స్టోరీ చూసేయండి. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి మరో కొత్త శోభ వచ్చింది. కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘట్టమన్నారు కిషన్ రెడ్డి. 2 ఏళ్లలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ ను మల్లన్న భక్తులకు అంకితం చేస్తున్నామన్నారు. 25 రూపాయలతో హైదరాబాద్ నుంచి కొమురవెల్లి ఆలయానికి చేరుకోవచ్చన్నారు కిషన్ రెడ్డి. 25 రూపాయలకు హైదరాబాద్ నుంచి కొమురవెల్లి చేరుకోవడానికి 25 రూపాయల టికెట్ కొంటే భద్రంగా ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కొమరవెల్లి మల్లన్న స్వామి సన్నిధికి చేరుకుంటాము. అదే కాదు, సీజనల్ టికెట్ 100 రూపాయలు పెడితే నెల రోజుల వరకు ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా పోవచ్చు. సీజనల్ టికెట్ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. కొమరవెల్లి మల్లన్న స్టేషన్ తో తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ మరింత పెరిగింది. మున్ముందు మరిన్ని ప్రాంతాలకు రైల్వేలను విస్తరిస్తామని అంటున్నారు బీజేపీ నేతలు. మెదక్కి రైలు చాలా కలగా ఉండే, సంగారెడ్డికి లేదు, మెదక్కి లేదు. కానీ 2 జిల్లా కేంద్రాలు మెదక్ మరియు సిద్దిపేట రెండింటికి రైళ్లు వచ్చినాయి. అట్లే ఈ రైల్ని కొత్తపల్లిగా కూడా తీసుకుపోవాలి. ఇది తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి మా కళ. మనోహరాబాద్ దగ్గర నుంచి కొత్తపల్లి వరకు, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ నుంచి కొత్తపల్లి దాకా ఈ రైల్వే లైన్ పోతే తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రాంత ప్రజలకి ఈ రైల్వే లైన్ వల్ల ఉపయోగం జరుగుతుందని చెప్పి నమ్మినాం. మా ఆశల్ని అటు అశ్విని వైష్ణవ్ గారు, ఇటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసుకుంటా ఉన్నాం. మల్లన్న రైల్వే స్టేషన్ కు కనెక్టివిటీ మరింత పెంచాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని అమృత్ భారత్ లో పెట్టి ఈ రైల్వే స్టేషన్ ని మల్టిపుల్ లైన్స్ తీసుకుపోయినట్టయితే ఈ పుణ్యక్షేత్రానికి ఇంటర్ స్టేట్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మీరు ఒకసారి, నేను కూడా పార్లమెంట్లో ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్ గారికి విన్నపం చేసుకుంటా. అలాగే ఇక్కడ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా ఉన్నారు కాబట్టి మినిస్టర్లు ఈ పుణ్యక్షేత్రానికి ఫ్రీక్వెంట్ రైల్ మూవ్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. తమ హయాంలోనే రైల్వేల అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతోందని అంటున్నారు బీజేపీ నేతలు. రైల్వేల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం కేవలం 258 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే 258 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సంవత్సరం 5,454 కోట్ల రూపాయలను ఈ ఒక్క సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిందంటే 20 రెట్లు పెంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం. కొమురవెల్లి రైల్వే స్టేషన్ సాకారంలో కేసీఆర్ ప్రభుత్వ కృషి ఎంతో ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. భూసేకరణ దగ్గర నుంచి లీగల్ క్లియరెన్స్ వరకు అనేక చర్యలు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. ఇతర ఇబ్బందులు ఏమి రాకుండా అన్నారు కేసీఆర్ గారు ఖచ్చితంగా చేయాలని అన్నాడు. హరీష్ రావు గారికి అప్పచెప్పి దీనికి కావాల్సిన కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారంతో ఇవాళ ఈ ఏర్పాటుకి గత ప్రభుత్వం యొక్క నిధులు కానీ, భూసేకరణ కానీ ముందు రాయిముడేసుకోవడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకుముందు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో గందరగోళం నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. జై శ్రీరామ్ అంటూ బీజేపీ, జై కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమన్వయం పాటించాలని 2 పార్టీల నేతలు కోరడంతో నినాదాలు ఆపారు.